2 సంవత్సరాల్లో నూతన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎక్కడ మొదలయ్యాం, ఇప్పటికి ఎంతవరకు చేరుకున్నాం, భవిష్యత్తులో మనం ఎంతవరకు వెళ్ళాలనేది మనందరికీ తెలుసు అధ్యక్ష. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలు కూడా చాలా వరకు నెరవేర్చాం అధ్యక్ష. అయితే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష. మేము వెనక్కి పోవడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం. అయితే అది పూర్తిగా చదవండి. ఉద్యోగ కల్పన లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే చదువుకొని ఈరోజు బయట ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే ఈరోజు ఒక విషయం ప్రతిపక్ష పార్టీకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కావాలంటే ఒక ప్రభుత్వంలోనే సాధ్యపడదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో కూడా మనం అవకాశాలు ఇవ్వాలి అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఇవ్వాలంటే పరిశ్రమలు మన రాష్ట్రానికి ఎక్కువ రావాలి అధ్యక్ష. కానీ ప్రతిపక్ష పార్టీ మీరు చూస్తే ఎక్కడ ఒక పరిశ్రమ స్థాపిస్తామంటే వెంటనే వద్దని చెప్పి ఒక యాజిటేషన్ తీసుకొని వచ్చి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది అయినా సరే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి, పరిశ్రమల ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగిని ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు 2 సంవత్సరాల్లో చాలా వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకైతే చాలామంది ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, చాలామంది ఎంటెక్ చదువుతున్నారు. వారిలో స్కిల్స్ లేకపోవడం వల్ల చాలామంది పరిశ్రమల వాళ్ళు ఉద్యోగస్తులకు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అధ్యక్ష. అందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాం. అందులో ఇంకోటి ముఖ్యమైనది ఏమిటంటే, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, నేను వింటాను. ముందు ప్రభుత్వం చేసిన విషయాలు చెప్పాలి. అందులో తప్పుంటే ఒకవేళ మేమేమైనా సరే ఇచ్చిన మాట తప్పితే మేము తప్పనిసరిగా యువతకు చెప్తాం, ప్రజలకు చెప్తాం. ఏమీ ఇబ్బంది లేదు. నేను చెప్పిన విషయాలు వినండి అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్స్ని ఈ రాష్ట్రంలో ఎక్కువగా మనం ఏర్పాటు చేసాం అధ్యక్ష. అందులో ప్రధానమైనది రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలతో సిమెంట్స్ వారితో అగ్రిమెంట్ అయ్యాం అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ అయ్యాం. అందులో 10% మన ప్రభుత్వ షేర్ అయితే 340 కోట్ల రూపాయలు ఈరోజు సిమెంట్స్కి మనం ఈరోజు కేటాయించాం అధ్యక్ష. రేపు జూన్ నెల నుంచి 30 సెంటర్లో సిమెంట్స్ ద్వారా మనం స్కిల్ డెవలప్మెంట్ చేస్తే సంవత్సరానికి 2,40,000 మంది విద్యార్థులకి స్కిల్స్లో అప్గ్రేడేషన్ చేసి వారే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. గత సంవత్సరంలో 90,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి స్కిల్ అప్గ్రేడేషన్ చేశాం. 90,000 మందికి చేస్తే 33,000 మందికి ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి అధ్యక్ష. అయితే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ విద్యార్థులకు విడిచిపెట్టడం లేదు అధ్యక్ష. వారికి ప్లేస్మెంట్ చేయడానికి కూడా అన్ని విధాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు చాలా ఉత్సవ విగ్రహాల్లాగా, అదేదో ఇప్పుడు కాదు అధ్యక్ష. మీరు కూడా చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. గతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు కనీసం రిజిస్ట్రేషన్ చేయడానికైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళేవాళ్ళు. ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. దీనిని మనం సిస్టంలో మార్పు తేవాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లన్నీ కూడా ఈరోజు కెరీర్ గైడెన్స్ సెంటర్స్గా మార్చాం అధ్యక్ష. దానికి కూడా నిధులు కేటాయించాం. ఏదైనా ఒక జిల్లాలో ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఏ రకమైనటువంటి స్కిల్ పర్సన్స్ కావాలనేది ముందునే వారు తెలియచేస్తే అటువంటి వారికి తయారు చేసి అటువంటి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2 సంవత్సరాలు అయింది
ఉద్యోగస్తులకి మరి కొత్తగా రిక్రూట్మెంట్స్ లేవని చెప్పి చాలా మంది సభ్యులు చెప్పారు అధ్యక్ష మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు ఇన్ని కష్టాలున్నా సరే ఎన్నో కార్యక్రమాలు చేశాం అధ్యక్ష. అయినా సరే మొన్ననే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు బడ్జెట్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టబడుతున్నారు. అందులో కూడా ప్రభుత్వంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఆ భర్తీ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ బడ్జెట్లో కూడా కొత్తగా రిక్రూట్మెంటు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ రిక్రూట్ చేయడానికి ఈ బడ్జెట్లో మరి కేటాయించి ఈ సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులు అధ్యక్ష, గత 10 సంవత్సరాల్లో 1, 2 డిఎస్సీలు పెట్టారు. మేము గత 9 సంవత్సరాలు ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం డిఎస్ పెట్టాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఎస్సి వెంటనే పెట్టాం అధ్యక్ష. అయితే కొన్ని న్యాయ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంత ఆలస్యం అయింది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ ఇచ్చాం. ఏప్రిల్ నెలాఖరు నాటికి కొత్తగా ఎవరైతే డిఎస్సిలో ఉత్తీర్ణులయ్యారో వారందరికీ పోస్టింగ్లు ఇవ్వడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. నిరుద్యోగ భృతి గురించి కూడా మర్చిపోలేదు. మేము ఒక కమిటీ వేశాం. నిరుద్యోగ భృతి ఏ రాష్ట్రాల్లో ఏ రకంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే నెలకు 100 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 200 ఇస్తున్నారు. ఒకసారి అవన్నీ తెలుసుకొని నిరుద్యోగ భృతి కూడా వీలైనంత తొందరగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా యూత్ గురించి సుమారుగా 500 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి మంత్రి గారు కూడా చెప్పాం. కేటాయిస్తున్నామని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ఈరోజు నియమించడానికి ఒక నోటిఫికేషన్ కూడా ఈ సంవత్సరం ఇవ్వాలని చెప్పాం. అదేవిధంగా చాలామంది ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ అప్గ్రేడేషన్ అయ్యి నిరుద్యోగులుగా ఉన్నారో వారికి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరు కూడా సహకరించాలి. పరిశ్రమలు వస్తే తప్ప ఈ సమస్యని మనం పరిష్కరించలేము. నిజమే, ఉదయం మనం ప్రజాప్రతినిధులు ఇంటి దగ్గర ఉంటే 100 మంది వస్తే 90 మంది బయోడేటా పట్టుకొని మన దగ్గరికి ఉద్యోగాలకు వస్తున్నారు. ఇవన్నీ ఈ రోజుకి వచ్చిన సమస్య కాదు. ఎందుకంటే మనం ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఎక్కువ పెట్టాం. అందులో ప్రభుత్వం కూడా వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ చదువుకున్నారు. వారిలో స్కిల్స్ కూడా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఈరోజు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామన్నారో ఆ విషయం మాకు గుర్తుంది. ఈరోజు సమాధానం మీరు అడిగింది ఏంటంటే ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి ఇచ్చారంటే లేరని చెప్పాను. కానీ ఇది ఇర్రెగ్యులర్ సమాధానం కాదు, తప్పనిసరిగా మా ఆలోచనలో ఉంది. దీన్ని కూడా అయితే నిరుద్యోగ భృతి కంటే వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించడానికే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అన్ని విధాల యూత్ని ఒక పాలసీ తీసుకొని ఉద్యోగ కల్పనలో కానీ ఉపాధి కల్పనలో కానీ వారి కాళ్ళపై నిలబడడానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. मैं नारी हूं, सृष्टि का अनुपम रूप। मैं परंपराओं की जननी भी हूं तथा उनका निर्वाह करने वाली भी।